హాయ్ అందరికీ. మనం యూఎస్ఏలోని తెలుగు డ్రైవింగ్ సిరీస్ అయితే చేయబోతున్నాం అమ్మ. మెయిన్గా ఇదైతే అందరికైతే హెల్ప్ఫుల్ అయింది. మెయిన్గా యూఎస్కి కొత్తగా వచ్చే వాళ్ళకి అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇండియాలో ఉండి యూఎస్ఏలో డ్రైవింగ్ ఎట్లుంటుంది, రూల్స్ ఎట్లుంటాయి అన్నీ తెలుసుకోవాలన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఫస్ట్ అయితే ఫాలో కొట్టండి మామ, ఫాలో కొట్టి షేర్ చేయండి. సో నాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది, మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఎపిసోడ్ 2లో అయితే మనం ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం మామ. ఫస్ట్ అయితే కార్ ఎక్స్టీరియర్, కార్ బయట ఏమేం పార్ట్స్ ఉంటాయి అనేది మీ అందరికీ చూపిస్తా, వాటి గురించి చెప్తా జస్ట్ బేసిక్గా. మామ ఫస్ట్ వచ్చేసి అయితే హెడ్ లైట్స్ మామ. ఇదైతే హెడ్ లైట్ మామ, కార్కి అయితే హెడ్ లైట్ ఇది. సో ఇక్కడ ఇది హెడ్ లైట్. ఈ హెడ్ లైట్ ఎందుకంటే మనం నైట్ పూట అయితే వాడతాం మామ. హెడ్ లైట్స్లోనైతే 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మామ, హై బీమ్, లో బీమ్ అని. లో బీమ్ అనేది రెగ్యులర్గా వాడేది అనమాట, మనం సిటీ లోపల వాడతాం. అండ్ హై బీమ్ అనేది ఏంటంటే చీకట్ల లేదా హైవేలలో అయితే వాడతాం. సో మీకు చూపించే అయితే లో బీమ్, సో మీకు హై బీమ్ చూపిస్తా చూడండి. వచ్చేసి హై బీమ్ మామ. సో మనమైతే చీకట్ల లేదా సిటీ అవుట్స్కర్ట్స్ లైక్ హైవేలలో అయితే వాడతాం. సిటీ లోపల వాడద్దు మామ, వాడితేనైతే కళ్ళకు రిఫ్లెక్ట్ కొడుతుంది ముందు వచ్చేటోళ్ళకి. సో వాళ్ళకైతే రోడ్ సరిగ్గా కనబడది మామ. ఈ కార్ ఎన్నుకున్న రెడ్ లైట్స్ వచ్చేసి టేల్ లైట్స్ మామ. ఇవి కూడా టేల్ లైట్స్ మామ. లైట్స్ ఆన్ చేసినప్పుడు ఈ టేల్ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. బట్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్తున్నప్పుడు సడన్గా మీరు బ్రేక్ వేసారు అనుకోండి, అంటే వెళ్ళే రూట్లో కొంచెం బ్రేక్ వేసినా ఇవైతే లైట్స్ బ్రైట్ అవుతాయి అనమాట. సో బ్రైట్ అయితే వెనక వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, మనమైతే స్లో అవుతున్నాం అని చెప్పేసి, బ్రేక్ వేస్తున్నాం అని చెప్పేసి. సో ఇప్పుడు లైట్గా వచ్చింది ఆ లైట్, సో బ్రేక్ వేసినప్పుడు అయితే డార్క్గా వస్తుంది. సో వెనక వాళ్ళకి అర్థమవుతుంది మామ. ఆరెంజ్ కలర్ బ్లింక్ అవుతుంది చూసారా, ఇది వచ్చేసి ఇండికేటర్ మామ ఆర్ టర్న్ సిగ్నల్. సో లెఫ్ట్ ఇండికేటర్ అండ్ ఇది వచ్చేసి రైట్ ఇండికేటర్ మామ. సో మనం ఈ ఇండికేటర్స్ ఎందుకు వాడతామంటే లెఫ్ట్ టర్న్ కానీక లేదంటే రైట్ టర్న్ కానీకి. లేన్ చేంజ్ అవుతున్నప్పుడు అయితే ఈ ఇండికేటర్స్ కూడా వాడతాం మామ. లెఫ్ట్ లేన్ చేంజ్ అయితే లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంటాం. సో లెఫ్ట్ ఇండికేటర్ వేసుకున్నప్పుడు మనం ఎన్నుకున్న వాళ్ళు, సో మన పక్కన లేన్ ఉన్న వాళ్ళు అయితే చూస్తారు అనమాట, మనం లేన్ చేంజ్ అవుతున్నామని వాళ్ళకి అర్థమవుతుంది ఇండికేటర్ వేసుకున్నప్పుడు. సో వాళ్ళు స్లో డౌన్ అయ్యి మనకు వే ఇస్తారు అనమాట. సో ఈ ఇండికేటర్ వేసుకోకపోతే మాత్రం మనం రూల్స్ బ్రేక్ చేసినట్టు మామ, అండ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్ లేన్కి షిఫ్ట్ అయితే రైట్ ఇండికేటర్ వేసుకుంటాం మామ. సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళు, మన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు మన స్పేస్ ఇస్తారు మన రైట్ లేన్కి చేంజ్ కానీకి, అండ్ మనకేం ఇబ్బంది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు మనం ఇండికేటర్ చేంజ్ చేయకుండా లేన్ చేంజ్ అయినట్టయితే మనకు టికెట్లు కూడా ఇస్తారు మామ. ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి అయితే టికెట్లు కూడా పడ్డాయి. సో జాగ్రత్తగా నడపాలి మామ. స్పేస్ ఇస్తారు మనం రైట్ లేన్కి చేంజ్ కానీకి, అండ్ మనకేం ఇబ్బంది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు మనం ఇండికేటర్ చేంజ్ చేయకుండా లేన్ చేంజ్ అయినట్టయితే మనకు టికెట్లు కూడా ఇస్తారు మామ. ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి అయితే టికెట్లు కూడా పడ్డాయి. వచ్చేసి